హాయ్ ఫ్రెండ్స్, ఈ చెట్టు పువ్వుల్ని, ఈ చెట్టు కాయల్ని నేనైతే మొదటిసారి ప్రత్యక్షంగా చూస్తున్నానండి. లేత గులాబీ, లేత ఎరుపు, లేత గోధుమ రంగుల కలయికలతో ఎంతో అందంగా కనిపించే ఈ పుష్పం పేరు నాగమల్లి. ఈ పువ్వుని చూస్తే లోపల శివలింగం ఉండి పడగలతో మహాసర్పం పడగలు పడుతున్నట్టుగా ఉంటుంది. ఈ నాగమల్లి పుష్పం అంటే పరమశివుడికి ఎంతో ప్రీతి. నాగమల్లి చెట్టు నాటిన తర్వాత సుమారు 10 సంవత్సరాలకు పువ్వులు పూస్తుంది. పూలు కూడా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పూస్తాయి. నాగమల్లి పుష్పాలు సాధారణ చెట్టులాగా కొమ్మలకు పుయ్యవు. చెట్టు కాండం నుంచి పొడవాటి ఊడలు వస్తాయి. నాగమల్లి పూలు ఆ ఊడలకు పూస్తాయి. ఈ పువ్వులు అందంతో పాటు మంచి సువాసనను వెదజల్లుతాయి. నాగమల్లి పువ్వుల్ని, కాయల్ని ఆయుర్వేద వైద్యంలో కూడా వాడతారు. చూడండి, చెట్టు నిండా మొగ్గలున్నాయి కదా, అంతేకాకుండా 2 కాయలు కూడా ఉన్నాయండి. ఈ చెట్టు ఇంత పెద్దగా ఉంటుందని కూడా నాకు తెలియదు. ఇంత పెద్ద చెట్టుకి నాగమల్లి పువ్వులు పూస్తాయని అయితే నాకు తెలియదండి. విన్నాను నాగమల్లి పువ్వులు అన్నది, ఫస్ట్ టైం అయితే చూశానన్నమాట.